సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చలసాని శ్రీనివాస్ గారు. ఆయన అనలిస్ట్ అంటే ఒప్పుకోరు, అయినా నేను అలాగే అంటాను. ఎందుకంటే నేను చేయబోతున్న ఇంటర్వ్యూ పొలిటికల్ ఇంటర్వ్యూ కాబట్టి నేను అలాగే చెప్తా. సో ఒకసారి మాట్లాడదు, ఎందుకంటే ఎలక్షన్ ముందంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటించినటువంటి అనుభవం ఉంది. చాలా మందిని డైరెక్ట్గా కలిశారు, మాట్లాడారు. ఆయన ఒపీనియన్ ఏంటి, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా గొడవలు అవుతున్నాయి రాష్ట్రంలో, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. సో ఒక్కసారి అన్ని విషయాల మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు అనలిస్ట్ అంటే ఒప్పుకోరు నాకు తెలుసు. ఖచ్చితంగా నేను వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. ఒక ఉద్యమకారుడిగా నేను ఉంటాను, జీవితాంతం అదే పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. సమ్ టైమ్స్ విశ్లేషణ చేయమంటే తప్పదు సార్, ఇది విశ్లేషణ కాబట్టి ఇప్పుడు నేను అలాగే మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు మీరు, మీకు ఏమనిపిస్తుంది? దాదాపుగా తిరిగారు మొత్తం. ఏమనిపిస్తుంది జరిగినప్పుడు స్టేట్స్ తో పోల్చుకున్నప్పుడు, కితన్ సార్ తో పోల్చుకున్నప్పుడు మరీ అంత దారుణంగా ఎన్నికలు జరిగినట్టు అనిపించట్లేదు. అంటే దుర్మార్గంగా జరిగిపోయి ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రం దుర్మార్గం. అది ఇంకొక పాయింట్ కూడా సార్, గతంతో పోల్చినప్పుడు ఒక 2-3% 79 అయితే ఈసారి 82 వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది. 1.7. సో పెరిగింది. ఆ పెరిగినటువంటిది తర్వాత చాలా ప్లేసెస్లో మరి ఈవీఎంలు ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే మహిళలు వృద్ధులు తరలి వచ్చి వేశారా, నైట్ 10-12 కూడా అయినటువంటి కొన్ని చోట్ల ఇంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. దీని అంతా ఎట్లా తీసుకోవాలి? దీన్ని పెరగడానికి 2-3 అండి. ఒకటి పోర్ట్లీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగింది అనడానికి వీల్లేదు, అది ఒక పాయింట్ అయి ఉండొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. పూర్వం కనుక అది రీచ్ 60-70, ఇప్పుడు 80% రీచ్ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఓటు అయిపోతే ఊరుకోరు, మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ అడిగే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంది. అందువల్ల తప్పనిసరి ఓటింగ్ రావడం కూడా ఒక కారణం. ఉత్సాహం అవన్నీ కొత్త ఓటర్స్ డిఫరెంట్ ఇష్యూ ఉన్నాయి, అందుకని ఆ పాయింట్ వరకు. సెకండ్ పాయింట్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికలు ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళినాయని భావిస్తున్నాను. ఏదైతే ఒక ముఖ్యమైన రైతుల ఆత్మహత్యలు ఉన్నాయో దానికి సపోర్ట్ ప్రైస్ ఉందో, లేదంటే సామాన్యులు ఉన్నారో వాళ్ళ విద్యా వైద్యం, ఏదైతే ఉచిత విద్యా వైద్యం ఎలా జరుగుతుందో దీని మీద కానీ, భావితరాలకు అవసరమైన ప్రత్యేక హోదా విభజన హామీలు అయితేనే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, లేకపోతే డైరెక్ట్గా ఇందుని తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ అది రాదు అని చెప్పి అందరూ చెప్పినాళ్ళే. ఆ ఇష్యూస్ కాకుండా నువ్వు సైకోవి, నువ్వు శాడిస్ట్వి, మీ పెళ్ళిళ్ళు, దీని మీద జరగడం దౌర్భాగ్యం అంటున్నాను నేను. బేస్ ఇష్యూ మీద ఇంతవరకు చెప్తాను, చరిత్రలో ఇంత దారుణంగా వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి ఎన్నికలు జరగడం చాలా దారుణంగా జరిగింది. పైగా ఇంకా ఈ బానిస ఎన్నికలు అంటున్నాను. గ్లాడియేటర్ సినిమాలో నిర్వహిస్తారు, బానిసలకు మధ్యన పోటీలు నిర్వహిస్తారు కొన్నిసార్లు. ఎవరెవరని పైన చూసుకుని ఉంటారు. పైన ఉండే వెస్ట్ ఇండియా కంపెనీ గుమా వ్యాపారులు పాదుషాలు కూర్చుని బానిసల మధ్యన పోటీ పెట్టారనమాట. ఏ బానిసన్నా ఆ రాజ్యానికి అనుకూలంగా ఉండాలి, రాజుగారికి అనుకూలంగా ఉండాల్సిందే. అందువల్ల వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి తెలుగు జాతి ఆత్మగౌరవం నేను చెప్పలేదు, ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా పోరాడటానికి అక్కడ కేటీఆర్ గారు కానీ, ప్రవీణ్ కుమార్ గారు కానీ, లేదా బట్టి విక్రమార్క గారు కానీ, వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ అక్కడ ఉన్న సిపిఎం సిపిఐ తప్ప, నిజాయితీకి నిలబడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు దొడ్డిదారి సంగతి నాకు అనవసరం అండి. అందరూ తీసుకెళ్ళి తమ ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టినట్టు బిహేవ్ చేశారు. ఇది బానిస తరహా ఎన్నికలను భావిస్తున్నాను. వాళ్ళ అభిమానులకు బాధ రావచ్చు, కనీసం నేను డైరెక్ట్గా అగ్రిమెంట్ అయ్యే బదులు నేను తలకాయ తాకట్టు పెట్టాను, కాళ్ళ దగ్గర కూర్చున్నానని చెప్పి ఒక ఆయన పెట్టుకుంటే, కనీసం దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెలుగు జాతి ఆత్మ తర్పణంతో సాగించిందని ఒక కండిషన్ కాదు, కనీసం అంశం కూడా మాట్లాడలేకపోయారంటే మోడీ గారి ముందు. డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నాడు, వెనకమాల దొడ్డిదారిని పొత్తు పెట్టుకున్నాడు. ఏంటండి పరిస్థితి? వీళ్ళు వాళ్ళనే ఆయన మోడీ గారు వస్తారు, ఏటీఎం అయిపోయింది అంటారు. చూడండి, క్రితం ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం, కిస్మే మేరసే సీనియరే, భ్రష్టాచార్సే సీనియరే, కుటుంబ పాలన సీనియర్ని తెగదిట్టిపోయారు. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. అంటే అది పార్టీ మారింది తప్ప వాళ్ళ రాజకీయంలో, వికృత రాజకీయంలో వాళ్ళు తెలుగు జాతి బిడ్డలు చిక్కుకున్నారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ జైలుకి వెళ్ళారంటే మోడీ గారికి, అమిత్ షా గారు తెలియకుండా వెళ్ళారండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, మీరు ఆనందిస్తున్నారు, రేపొద్దున మీకు ఇదే పరిస్థితి వస్తుందని. బానిస తరహా ఎన్నికలు నడుచుకున్నారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పవన్ కుమార్ చామ్లింగ్ గారు 20 సంవత్సరాలు లాంగెస్ట్ సర్వ్ చీఫ్ మినిస్టర్ అండి. ఇప్పుడు మన నవీన్ పట్నాయక్ గారు దాటకపోతే అలాంటి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. 14 సీట్లు తెచ్చుకున్న తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ముక్కలు చేసిన ఆయన వ్యతిరేకంగా నిలబడ్డాడు. గుజరాత్లో మోడీ గారు సొంత రాష్ట్రంలో అంతమంది వ్యతిరేకంగా నిలబడ్డారే. అలాంటిది ఏమి అడగకుండా మాకు మెజార్టీ లేదన్న ద్రౌపది ముర్ము గారికి విధేయ పూర్వకంగా కాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఓటేసేసి ఉత్తర భారతీయ జనతా పార్టీ గెలిపించారు. కనీసం కండిషన్ కూడా ఎంతకన్నా బానిస పరిస్థితి 2000 సంవత్సరాల చరిత్రలో 2000 సంవత్సరాలు 2000 గట్టిగా చెప్పాలంటే 1980 సంవత్సరాల ఈ 2000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఆంధ్ర గౌతమిపుత్ర శాతకర్ణి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చాడే.
మగధం జయించి వచ్చాడు. అంత బానిస పరిస్థితి 2000 సంవత్సరాల్లో తెలుగు జాతికి రాలేదు, ఆంధ్రులకు రాలేదు. ఆంధ్ర శాతవాహనుల పౌరుషం మట్టి కొట్టుకుపోయిన పరిస్థితి తీసుకొచ్చింది. ఎన్నికలు ఎవరు నెగ్గుతారో తర్వాత మాట్లాడుకున్నాం. కనీసం భావితరాల భవిష్యత్తు ఏంటంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పింది, ఇంకోసారి కళ్యాణ్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి రాకూడదు, ఇంకా మనకేం అక్కర్లేదు, మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, వీళ్ళు మాత్రం రాకుండా ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండదని వీళ్ళు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను పోవాల్సిందే, మాకు ఇంకేం అక్కర్లేదండి, అతను పోతే చాలు రాష్ట్రం అయిపోతుంది. ఒకళ్ళేమో డబుల్ ఇంజిన్, ఇంతకుముందు ఆల్రెడీ డబుల్ ఇంజిన్గా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడిపారు కదా 2014 నుంచి 2019 వరకు. మళ్ళీ కొత్తగా వచ్చేది ఏంటండి, మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మోసి శాలువాలు మోసి అని వంగిపోయిందండి మోడీ గారి దగ్గరికి పోయి. మన గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా నడు వంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా మోస్తాను విగ్రహాలు మోసి కాళ్ళు పడిపోయారు. వాళ్ళకి ఏంటంటే చేసింది, వాళ్ళతో సంయమనంగా ఉన్నా, పాముతో మంచిగా ఉన్నా, ముద్దుగా ఉన్నా కాచేసేది విషయమే కదండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొరిగింది. ఇవాళ మేము సాధిస్తామని చెప్పకుండా మేము గోను సంచుల ఉద్యోగానికి 10,000 పెంచామని ఒకళ్ళు, కాదు మేము ఇంకా బాగా చేస్తామని ఒకళ్ళు, వాళ్ళు అన్నదే, నేను అనలేదు, అది వాలంటీర్లు నేను ఎప్పుడూ అవమానించలేదండి. ఇంకొకళ్ళు తీసుకొచ్చి ఇది వేస్ట్ అన్నాళ్ళు, శ్రీలంక అయిపోతుందని ఇంకోళ్ళు పెడతాం. ఇక్కడ ఒక పార్టీ ఏమో కళ్యాణ్ బాబు గారి పర్సనల్ ఇష్యూ మీద టార్గెట్ చేయటం ఏంటండి ఇది. రాష్ట్రంలో మీకు సూపర్ఫిషియల్గా కనిపించింది, ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్కి బానిసల మధ్యన పడి జరిగిన పోటీగా కేంద్రంలో ఉన్న వెస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టింది. మీకు ఫోటో ఇస్తాను, ఇప్పుడు ఆ ఫోటోలో మీరు వేయండి. అది కూడా బానిసలాగా కింగ్ జార్జ్ 1912లో కింగ్ జార్జ్ 5 క్వీన్ మేరీ గారు వచ్చినప్పుడు ఇక్కడ సామంతరాజు వెళ్ళి ఒంగొని దాన్ని కలిపారు. అంతకన్నా దారుణంగా చేస్తారండి వాళ్ళు. వాళ్ళకున్న ఆత్మగౌరవం కూడా తీసి పడేసి గుజరాతీ పాఠశాల దగ్గర పడేశారు. వాళ్ళ భాష గురించి, సంస్కృతి గురించి, భావితరాల గురించి. ఇంకోటి కూడా చెప్తాను, 2019 తర్వాత బేపచ్చంగా ఉద్యమం చేసాం భయంకరం. నేను మేజర్ మెడిల్స్ సంగతి మాడుతున్నాం, మమ్మల్ని పక్కన పెట్టి 90% మెడిల్ చూపించారు, చూపించిన వాళ్ళు ధన్యవాదాలు. సరే అండి, అది పరిస్థితి. ఇంకోటి మీరు ఇప్పుడు రైట్, ఈ పెరిగినటువంటి ఓట్ల శాతం కావచ్చు, తర్వాత ఈసారి చాలా దాదాపు 50-60 ఏళ్ల తర్వాత అంటున్నారు మరి పోస్టల్ బ్యాలెట్ కూడా 4.5 లక్షల పైన పోలైంది ఈసారి, ఎప్పుడు అవ్వలేదట ఈ మధ్యకాలంలో అసలు. సో ఇవన్నీ కూడా దేనికి లీడ్ చేస్తున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా నేను చెప్పాలంటే 15 కారణాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా 10-15 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగస్తులు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్లో రేపు పొద్దున్న ఫస్ట్ కౌంట్ చేయబోయే పోస్టల్ బ్యాలెట్లో 170 స్థానాల్లో 170 స్థానాల్లో కూటమి రాజకీయ మొట్టమొదటి అదే కదండి వచ్చేది పోస్టల్ బ్యాలెట్, అందుకని కనపడతా ఉంటుంది. అంగన్వాడీ అంటే ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్లో అయినా సరే 100% కాదు, 70% కూటమి పడిందని చెప్తున్నారు. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఇవాళ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అనేక వర్గాలు వ్యతిరేకమయ్యాయి. కొత్త తరం ఉంది, వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఏది దాదాపు 49 లక్షలు 48 లక్షల ఓట్లు కొత్తగా జాయిన్ అయ్యారు గత 5 సంవత్సరాల్లో. పాత వాళ్ళు ఉద్యోగాలు కల్పన మిగతా వాళ్ళు. దాంతోపాటు పథకాలు లాస్ట్ మీట్లో పడింది ఏంటంటే 3,000 ఇస్తాను, ఒక 250, 2028, 29 ఇస్తాను, చొప్పున పెంచుతాను అన్నారు కదా. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అదేంటి ఇస్తున్నారు, ఇంకో ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను జూలైలో వచ్చిన తర్వాత గత 3 నెలల నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న దాన్ని కూడా కలిపేసి మామూలు వాళ్ళకి 4,000 + 3,000 7,000 ఇస్తారు. దివ్యాంగులకి దాదాపు వాళ్ళకి 9,000 రూపాయలు ఇస్తానంటున్నారు. అంటే డైరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మీట్లో పథకం బట్టన్ నొక్కేసింది కూడా అన్అఫీషియల్ అంశం అనుకుంటే, వారు ఇచ్చేది కూడా అన్అఫీషియల్ అంశం, ప్రజలను డైరెక్ట్ అంశం కాదు, అన్అఫీషియల్ అంశాలతో కూడా కొనొచ్చు అనమాట. ఈ నేపథ్యంలో ఈ కంపారిజన్, రెండోది బస్సు ఫ్రీ. ఓ పక్కన మోడీ గారు బస్సులు ఫ్రీ పెట్టి నాశనం చేస్తున్నారండి, ఉత్తరప్రదేశ్లో తిడతా ఉంటారు. వాళ్ళ పార్టీ ఇక్కడ కూటమి పార్టీ బస్సులు ఫ్రీ అంటుంది. దాంతోపాటు 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు పాకెట్ మనీ కానీ ఏదన్నా, 50 ఏళ్ళు నిన్న ప్రతి SC/ST/BC మైనార్టీలు వాళ్ళకి ఇది అన్నారు. ఇది డెఫినెట్గా దీంతోపాటు ఇంకా 4-5 ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించినాయి, ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా మూడోది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 6 నెలల నుంచి రాష్ట్రంలో అనేక మంది పాపం అక్కడ ఎంతమంది ఎండల్లో వానల్లో అక్కడ అడ్వకేట్స్ ధర్నాలు చేస్తుంటే, నేను అనేక ధర్నాలకు హాజరయ్యాను. విశాఖపట్నం కానీ బార్ స్టేషన్ పెట్టిన దాంట్లో అక్కడ టీడీపీ అందరూ వచ్చారు. మీరు ఖచ్చితంగా తీస్తారంటే మేము ఆలోచన చెప్తున్నారు. అసలు ఒక విషయం చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గుడా బ్యాడా? జస్ట్ ఖచ్చితంగా ఈ భారతదేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆ 3-4 కండిషన్ మినహాయించి ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితున్న అవసరం ఉందండి. అది ఇవాళ నేను మోడీ గారి విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ మిగతా ఈ విధానాలు ఎలా కాంట్లో కొన్ని 3 లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించుకుని ఉండాల్సిందే. అది ఓకేలేండి. కానీ నేను ఒకటి అడుగుతాను, వైకాపాకి ఒక ఇది వచ్చేసింది, ఏదండి ఇంట్లో ఏమంటారు, ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటారు. ఇది ఎలా వచ్చిందంటే
వాళ్ళు కనీసం ఇది నేను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చింపేసినప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మీరే కదా, చప్పట్లు తెలుసుకున్నారు, ఏదైనా అప్పుడు ఎందుకు చింపలేదని ఒక మాట అడిగేంత ఇది కూడా లేదు. కనీసం దాంట్లో సవరణ చేయాల్సిందని భావిస్తున్నాం. అంటే ఏమైపోయింది, ఇది మేజర్ ఇంపాక్ట్ చూపించింది. దీంతో పాటు 15-20 కారణాలండి. ఎందుకంటే షర్మిల గారి యొక్క ఆవిడకి ఎన్ని ఓట్లు వస్తాయని కాదు, నైతికంగా దెబ్బతీయటంలో డెఫినెట్గా విజయం సాధించారు. ఆయన కాన్సన్ట్రేషన్లో డైవర్ట్ చేయడం కానీ సాధించారు. అక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆ పార్టీలో ఉన్న 70% కూడా వ్యతిరేకించారు హక్కులు. ఎందుకంటే చక్కగా కుర్చీలు కూర్చున్న వాళ్ళు ఏదన్నా సార్ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదా ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదా పెన్షన్ ఇప్పుడు అంతా వాలంటీర్లు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఎందుకనేది అంటే వాళ్ళకి అధికారాలు వేరే ఉండాలి, కానీ పని అయితే నడిచిపోతుంది ప్రజలకి. రైట్. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ కౌంట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం, ఎలక్షన్ జరిగినటువంటి ఎవ్రీ టైం కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైనా సరే యాంటీ ఇన్కంబెన్సీయే ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడుతుంది. అంటే కొన్నిసార్లు వేరే ఉంటుందండి. అంటే ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం అనుకూలంగా రాజశేఖర రెడ్డి గారు ఉండే ప్రభుత్వం అనుకూల ఓటింగ్ ఉంది చూసారు, అప్పుడు ఆయన ఫేవరబుల్ 2009లో పడిందండి. వాళ్ళు కొన్నిసార్లు డిఫరెన్స్ ఉంటుంది, మ్యాక్సిమం అయితే ఉండదు. కానీ ఇది మాత్రం ఇలాంటి అంశాలు ఇవాళ యువత దగ్గర నుంచి కళ్యాణ్ బాబు గారు ఈ 2 ఓట్ ట్రాన్స్ఫర్ ఈసారి ఎక్సెప్ట్ కొన్ని కాన్స్టిట్యూన్స్ తప్ప ఈ రెండిట్లకి భావోద్వేగంతో ఓట్ ట్రాన్స్ఫర్ అవటం మొదలుపెట్టిందండి. వివిధ వర్గాలు వ్యతిరేకం అవటం మొదలుపెట్టినాయి. అందువలన ఈ అన్ని కారణాలు 15 కారణాలు జగన్మోహన్ కేంద్ర ప్రభుత్వం లాస్ట్ మీట్లోనే ఫస్ట్ మీట్లో నుంచి మొదలుపెట్టుకుని అధికారులందరినీ బదిలీ చేయటం. అది ఇంతకుముందు చేసినప్పుడు నేను చెప్పాను, లలిత సుబ్రహ్మణ్యం గారు అడ్డం పెట్టుకుని ఐవీఆర్ గారి కంపెనీ ఎలా చేశారో, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారో అనే వార్తలు వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు చెప్పాను. ఇవాళ ఆయనకి జరుగుతుంది, మీకు జరుగుతుంది రేపొద్దని చెప్పాను, రాసి పెట్టానండి. ఇవాళ అది జరుగుతుంది, కొత్త ఉంది, ఇవాళ బాధపడుతుంది కదా. అందుకని నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరిదని మోడీ కమిషన్ అంటారు కదా అందరూ, ప్రభుత్వం ఎవరిదంటే వాళ్ళది అంటుంటారు. శాసన్ గారు ఉండగా, జీవీజీ కృష్ణమూర్తి గారు ఉండగా, లేదా గన్న మహానుభావులు ఉండగా ఆ పరిస్థితి జరగలేదు. కానీ ఇవాళ ఎలా చేశారో అర్ధరాత్రి సుప్రీంకోర్టు జస్టిస్ని తీసేసి ఏం చేశారో మనం చూసామండి. ఇవాళ సరే ఏది జరిగినా ఈ అన్నీ కూడా 15 కండిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి, అనుకూలంగా 1-2 ఉన్నాయి కేవలం. ఆయన నమ్ముకుంది నేను న్యాయం నేను వీళ్ళందరికీ వేసాను, పైగా అభివృద్ధి జరగలేదని కూడా ఉంది వ్యతిరేకంగా చెప్పుకుంటాను. ఇక్కడ నేను వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అనుకున్న మట్టుకు జీతాలు లేట్ అయినా సరే ఆయన సంక్షేమ పథకాలు టైంకి ఇచ్చాను, ఇంటింటికి ఇచ్చాను. ప్రజలు అదొకటి చూస్తున్నారండి. అది రెండోది ఏంటంటే మాట ఇచ్చింది నిలుపుకుంటాడు. ఈ కండిషన్ తప్ప ఆయనకి మిగతా 15 కండిషన్లు ఇది ఒక్కదాన్ని తప్ప 15 అననుకూలతలు ఉన్నాయి, 1-2 తప్ప. అందువల్ల డెఫినెట్గా నేను అనుకుంటా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొంచెం పరిస్థితి అధికార పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉందండి. అది ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు పిఠాపురంలో కూడా విపరీతంగా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే పెరిగింది అని అందరూ అంటా ఉన్నారు, మీరు కూడా ఏకీభవిస్తారా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే స్టార్ క్యాంపెయిన్స్ ఉంటారో, పైగా జబర్దస్త్ టీం మొత్తం దిగిపోయిందండి అక్కడికి. చూశారు మీరు, చాలా మంది చాలా అద్భుతంగా. చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు వచ్చారు, వైష్ణవ్ తేజ్ గారు వచ్చారు, తర్వాత వరుణ్ బాబు వచ్చారు, అందరూ వచ్చారు అక్కడికి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎమోషనల్ అవతల అవుట్ ముద్రగడ్డ గారు, ఈవిడ గీత గారు, అది స్టార్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది కదండి. అందువల్ల డెఫినెట్గా పెరిగింది. కానీ ఫస్ట్ 1,00,000 ఓట్లు అనుకునేది, తర్వాత 70,000 ఓట్లు అనుకునేది కాదు. ఎలక్షన్కి 3-5-6 రోజుల ముందర టఫ్ కాంపిటీషన్గా మారినా సరే డెఫినెట్గా కళ్యాణ్ బాబు గారు మంచి దానితోనే విజయం సాధిస్తారని నా అభిప్రాయం. అక్కడండి కడప పార్లమెంట్లో కడప టౌన్లో చూసుకుంటేనే 7 కాన్స్టిట్యున్సీలో కడప టౌన్లో రెడ్డప్ప గారి, మాధవ్ రెడ్డి గారు చాలా గట్టి పోటీ ఇచ్చారు. 3-4%. అక్కడ ఆఫీసర్ ఖాన్ గారు 7% ఓటింగ్ అక్కడ చీల్చినట్టు. సబ్జెక్ట్ కరెక్షన్ రేపు పొద్దున అది వచ్చిందా చూసుకోవచ్చు. 7 to 8%, 9% కాంగ్రెస్ క్యాండిడేట్. కానీ పార్లమెంట్కి 16%, 15% ఓట్లు పడినట్టు వస్తుందండి. అంటే నేను సర్వేలు చేయలేదు, నా అంచనాలు చెప్తాను. ఇందులో సర్వేలు మనం చెప్పకూడదు, అందుకని నా అంచనాల ప్రకారం 16%, 17% వచ్చేటట్టుంది కడప పార్లమెంట్. అలాగే పులివెందులు 1 ఓటు ఆయనకి, 1 ఓటు అన్నకి, తమ్ముడికి, అన్నకి, చెల్లెళ్ళకి. ఇది ఏమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, మరి శర్మ గారి గురించి నేను కామెంట్ చేయను, కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ ఈవిడొస్తేనే లోకం కోడలేసి కూసినట్టు ప్రత్యేక హోదా నేను వచ్చాను, మరి అక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు చచ్చిపోయారు, ఇంకెవరు బతకలా, ఇవి ఒక్కవరే దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు మొత్తం మీడియాని పక్కన పెట్టుకుని ఆవిడ అత్యంత సంపన్నురాలు, ఈ రాష్ట్రంలో అత్యంత ధన సంపన్నురాలు ఒకరు ఆవిడ. తెలంగాణ రాష్ట్రంలో ఎంత గట్టిగా పోరాడారో, అన్ని వేల కిలోమీటర్లు తిరిగి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆకర్షణలో వచ్చారు అనుకోండి, వేరే సంగతి. బట్ నేను అనుకుంటా ఉన్నాను,
మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు మీరు తీసుకోండి, ఎక్సెప్ట్ రుద్రరాజు గారు పాపం ఆయన సస్టైన్ అయ్యారు, లేకపోతే మడకసిర ఆయన, కానీ మిగతా కాన్స్టిట్యున్సీలు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఎంపీలకి ఎమ్మెల్యేలకి, ఆఖరికి నేను మళ్ళీ చెప్తాను కావాలంటే మీరు కాన్స్టిట్యున్సీలు తీసుకోండి, కడప జిల్లాలో కూడా ఆవిడతో పాటు ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కూడా, పాత నాయకులు కూడా వచ్చి చేశారు, బాగానే చేశారు. అందుకని 75,000 ఓట్లు వస్తాయనుకునే వారికి తెలుగుదేశం అంతర్గతంగా కొన్ని ఓట్లు వచ్చి ఉన్నాయి, ఒక డిపాజిట్ వచ్చే అవకాశం కూడా కనపడుతుందండి. అద్భుతం జరిగితే గెలవాలి తప్పితే నేను చెప్తున్నాను, డిపాజిట్ వచ్చే అవకాశం కనపడుతుంది, రాకపోవచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మొత్తం అంతా అక్కడ పెట్టుకుని, ఎందుకంటే చాలా విచిత్రంగా ఉందండి రాష్ట్రంలో. మీరు ఏ క్యాండిడేట్, కడప జిల్లాలో ఆ 7 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన అభ్యర్థి కూడా సాయం చేయలేదండి. మీరు కావాలంటే ఇంటర్వ్యూ తీసుకోండి, నేను చేయొచ్చా చేయలేదని వాళ్ళ విజ్ఞత నేను దాన్ని. కానీ రాష్ట్రంలో ఆవిడ ఒక్కడే, నాకు ఒకటే అబ్జెక్షన్, నాకు మేము వస్తేనే హోదా వస్తుంది. నేను రాహుల్ గాంధీ గారిని ఈవిడ దాంట్లో మిగతాది రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మా సభకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు దీక్ష వచ్చి అడిగాను, నేను మీ మాట మీద నిలబడతారు, మీకు కావాలంటే వీడియోస్ ఉన్నాయి, లేదంటే మంత్రాలయం వెళ్ళి వచ్చినప్పుడు అడిగాను. ఆయన కళలో నిజాయితీ కనపడుతుంది, ఖర్గే గారి కళలో నిజాయితీ కనపడుతుంది. కానీ ఇక్కడ ఏ కూటమికి వారు ఏ క్యాండిడేట్లు పెట్టారో మీరు చూసుకోండి, ఎవరికి మద్దతు ఇచ్చారు. విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూటమి మద్దతు ఇవ్వడం అనేది కొన్ని చోట్ల నిజమా జరిగిందా లేదనేది చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు రాజకీయాల తర్వాత హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవండి. ఐఎమ్ లివింగ్ టు దర్ డిస్కషన్, కానీ ఇది ప్రస్తుతం నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.